హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకవైపు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరోవైపు అమరావతి రాజధానిగా లోక్సభ నిన్న ఆమోదించింది. ఈరోజు రాజ్యసభ ముందుకు ఆ బిల్లు రాబోతోంది. రాజ్యసభలో కూడా ఆమోదిస్తారు అండ్ రాష్ట్రపతి గారు సంతకం చేయబోతున్నారు. సో దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రతిపాదన తెచ్చారు. ఆ ప్రతిపాదన మీద ఆ పార్టీలో వాళ్ళే నవ్వలేక ఏడవలేక సైలెంట్గా ఉండి దాన్ని ఏం చేయాలో తెలియక ఒక గందరగోళంలో ఉన్నారు. సో ఇవన్నీ మనం ఈ వీడియోలో చాలా అంశాలు ఉన్నాయి, చర్చిద్దాం. అమరావతికి జై చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం. బిల్లుపై దాదాపు 2 గంటల పాటు చర్చ. 11 పార్టీల భాగస్వామ్యం. 11 పార్టీల నుంచి 18 మంది మాట్లాడారు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. అండ్ ఇదే అంశాన్ని రాజధాని అమరావతిగా లోక్సభలో బిల్లు ఆమోదించిన అంశాన్ని దేశంలో అన్ని పత్రికలు ఈరోజు ప్రధానంగా ప్రచురించాయి. తెలుగులో అన్ని పత్రికలు ఈరోజు ప్రధానంగా ప్రచురించాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, వార్త, విశాలాంధ్ర, ప్రజాశక్తి, అన్ని పత్రికల్లో అదే బ్యానర్. ఒక్క సాక్షిలో తప్ప. సరే, సాక్షిలో ఏమిటో పక్కన మళ్ళీ మాట్లాడదాం. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెడితే ఈ బిల్లు మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ మాట్లాడారు. ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం రమేష్, మిథున్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కలిసి అప్పలనాయుడుతో పాటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు రామసహాయం, రఘురామరెడ్డి, గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి తదితరులు మాట్లాడారు. సో అందరూ కూడా ఆమోదించారు. ఒక్క వైసీపీ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆమోదించారు. ఇదిగోండి, ఆ తల్లుల కన్నీళ్ళే ఈ చట్టానికి పునాది అని లోక్సభలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు కాస్త భావోద్వేగంగా, ఎమోషనల్గా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ సమ్మతించింది, సమాజ్వాదీ పార్టీ సమ్మతించింది అండ్ బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ప్రస్తుత రూపంలో బిల్లును వ్యతిరేకిస్తున్నాం, వాకౌట్ చేస్తున్నామని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడి వెళ్ళిపోయారు. పాప నేను ఎందుకు వాకౌట్ చేస్తానంటే అక్కడ రైతులకు ఫ్లాట్లు తిరిగి ఇవ్వట్లేదంట, రైతులను పట్టించుకోవట్లేదంట. పాప మీన లోక్సభలో లేవనెత్తిన అంశాలు. మరి వీళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రైతులకు ఫ్లాట్లు ఇచ్చారా, రైతులను పట్టించుకున్నారా? ఇప్పుడు ఏ రైతుల గురించి అయితే లోక్సభలో మిథున్ రెడ్డి గారు మాట్లాడారో అదే రైతుల్ని వీళ్ళ పార్టీ గత 5 ఏళ్ళు రాచి రంపాన పెట్టింది, కేసులు పెట్టింది, ఈడ్చి కొట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు, వాళ్ళని బానిసలుగా మార్చారు, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, చాలా దారుణంగా అవమానించారు, మహిళల కన్నీటికి కారణమయ్యారు. సో ఇప్పుడేమో ముసలి కన్నీరు కారుస్తున్నారు లోక్సభలో. సో అది వీళ్ళది. ఓసరవెల్లి రాజకీయాలకు చెక్. భాజపా ఎంపీ సీఎం రమేష్. విశాఖ ప్రజలే రాజధానిని తిరస్కరించారు, విశాఖ రాజధానిని తిరస్కరించారని జనసేన తరపున బాలశౌరి గారు మాట్లాడారు. అండ్ ఉద్ధవ్ థాక్రే కూడా మాట్లాడారు, అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి చెందాలని. శరద్ పవార్ గారు ఎన్సీపీ తరపున బజరంగ్ మనోహర్ సోన్వానే గారు మాట్లాడారు అండ్ ఇతర అందరూ మాట్లాడారు. ఒక్క వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళు తప్ప దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా అమరావతికి మద్దతు ఇచ్చారు. సిగ్గుతో తల దించుకోవాలి ఆ పార్టీ వాళ్ళు, తెలుసా? అమరావతికి మద్దతు ఇవ్వలేస్తారు కదా, మావిగన్ అంట, మావిగన్. సరే, ఆచరణాత్మక ఆలోచన అంట మావిగన్. ఆ మావిగన్ ఏ క్షణాన్ని చెప్పారో కానీ ఇంకా ట్రోల్స్ మొదలయ్యి రాష్ట్రం మొత్తం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో నవ్వుకుంటున్నారు, అరే మీ రాష్ట్రంలో ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నారేంటరా బాబు అని. చెన్నై, ముంబై పోర్టు ఆధారిత సిటీలు, ఈ తరహాలోనే మచిలీపట్నం, ఆ 2 పోర్టు ఆధారిత సిటీలు కాబట్టే ముంబైకి ఎక్కువ వరదలు వస్తున్నాయి, చెన్నై ఎక్కువ వరదలు వచ్చి ఎప్పటికప్పుడు మునిగిపోతున్నాయి. ఈ సిటీల తరహాలోనే మచిలీపట్నం, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి తీర ప్రాంతాలను రాజధాని కారిడార్గా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి తొలి 2 అక్షరాలు MA, విజయవాడ నుంచి తొలి. సరే, ఇవన్నీ నిన్న చదువుకున్న దరిద్రమేలా, ఇప్పుడు మళ్ళీ చదవలేనులే. కానీ ఆచరణ సాధ్యం కాదని తెలిసి భ్రమలు కల్పిస్తూ రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావంట. కడతనాడుగా కళ్ళెదురుగా మీరు కూర్చొని మాట్లాడింది రాజధానిలోనే. మీరు కొంచెం అక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్లు వెళ్తే ఎదురుగా హైకోర్టు, అసెంబ్లీ, ఐకానిక్ టవర్స్ కడతన్నాయి కనిపిస్తాయి.
అలాగే అక్కడ జడ్జీల బంగ్లాలు, సిఆర్డిఏ బిల్డింగ్ అవి కూడా కనిపిస్తాయి. కొంచెం ఒక 5 కిలోమీటర్లు అటు వెళ్ళండి. అలాగా మీరున్న తాడేపల్లి నుంచి 5 కాదులే, ఒక 10-12 కిలోమీటర్లు వెళ్ళాలి. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డ్రామాలు, వైఎస్ జగన్ మండిపాటు. 2014లో 50,000 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని అంటూ బాహుబలి సెట్టింగులు, రోడ్లు, సేవరేజు, నీరు, విద్యుత్ కల్పనకే ఎకరానికి 2 కోట్ల అవసరమైన చంద్రబాబు ఇప్పుడేమో మున్సిపాలిటీగా మిగిలిపోతుందేమంటూ మరో 50,000 ఎకరాలకు ఎసరు. మొత్తంగా 1,00,000 ఎకరాల్లో రోడ్లు, నీరు, సేవరేజు, విద్యుత్ పనుల కల్పనకే 2 లక్షల కోట్ల అవసరం. ఇక భవనాల నిర్మాణ ఖర్చు దీనికి అదనం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సొంత లెక్కలు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఏదో ఒక 4 సలహాదారులను కూర్చోబెట్టుకొని సజ్జల లాంటి వాళ్ళని ఒక కాకి లెక్కలు ఒకటేసి మీడియా ముందుకు వచ్చి మావిగన్నను కొత్త ప్రతిపాదన చేసి రాజధాని మీద బురద జల్లి మొత్తం మీద వెళ్ళారు. సో దాన్ని రాయడానికి పాపం సొంత మీడియా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి సొంత మీడియా లేనప్పుడు ఏదో ఒక మీడియా ఆయన గురించి హైలైట్ చేయాలిగా ఆయన ప్రెస్ మీట్ని. అందుకని సాక్షి వాళ్ళు హైలైట్ చేశారు. సాక్షిది ఎంత దయార్థ హృదయమో పాపం. ఏ సొంత మీడియా లేని ఒక వ్యక్తిని భుజాన్ని వేసుకొని ఇదిగో మొత్తం ఒక 4-5 పేజీలు వేశారు. ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, ఇదిగో ఈ పేజీ, ఇంకా లోపల ఒక పేజీ, 4 పేజీలు వేశారనమాట. పాపం సొంత మీడియా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఏదో ఒక మీడియా వాళ్ళు రాయాలి, అందుకని సాక్షి వాళ్ళు రాస్తున్నారు. వీళ్ళది దయార్థ హృదయం, ఆయనదేమో సొంత మీడియా లేని నైజం. ఏం చేస్తాం? ఆయన మావిగనేంటో ఆ పేరేంటో, ఇంకా దీన్ని రేపో మాపో పేరు నాని గారు ఈరోజు ప్రెస్ మీట్ పెడతారు నాకు తెలిసి. పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మా మచిలీపట్నం ప్రజలకు ఆమోదముద్ర, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు మా మచిలీపట్నం ప్రజలకే అని చెప్పి ఇంకా ఏరియాలో క్షీరాభిషేకాలు చేయించి వాళ్ళందరి చేత రోడ్లు ఎక్కించి ధర్నా చేయించినా ఆశ్చర్యపోకర్లా. మాకు రాజధాని కావాలి, మాకు మావిగన్ కావాలి, మావిగన్కే మా మద్దతు అని చెప్పి మచిలీపట్నం వాళ్ళు కొంతమంది ఉంటారుగా పేరు నాని గారి బ్యాచ్, వాళ్ళ చేత రోడ్డు ఎక్కించి, వాళ్ళ చేత ధర్నాలు చేయించి, వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారి క్షీరాభిషేకాలు చేయించి మావిగన్ మాకు రాజధాని కావాలి, మావిగన్ కావాలి, మా మచిలీపట్నాన్ని రాజధానిలో కలపాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు దేవుడు అని చెప్పి ఇంకా చేసినా చేస్తారు రాజకీయం. ఏదో ఒక అవకాశం వచ్చింది కదా, ఏదో ఒకటి చేయాలి కదా. సో ఇదండి రాజధానికి సంబంధించి అమరావతికి జై, రాజధాని బిల్లుకు లోక్సభ ఆమోదం అని చెప్తూ జగన్ మావిగన్, రాజధానిపై కొత్త మాట, విశాఖ వద్దనుకుంటే ప్లాన్ బి అంట, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో మావిగన్, అమరావతి మాత్రం ఆచరణ సాధ్యం కాదు, మేము వచ్చాక అసెంబ్లీలో తీర్మానం మార్చేస్తాం, రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనేదే లేదు, సానుకూల మీడియాతో జగన్ పలుకులు. ఇక్కడ అసెంబ్లీ తీర్మానంలో మార్చినా వర్కౌట్ అవ్వదమ్మా. అక్కడ కేంద్రంలో చట్టం చేశారమ్మా, కోర్టులు ముట్టుకాయ కొడతాయమ్మా. కేంద్రంలో అందుకే చట్టం చేశారమ్మా. కేంద్రంలో చట్టం చేసిన దాన్ని మార్చేసి అసెంబ్లీలో తీర్మానం చేశారంటే మొత్తం కోర్టులు ఎండగడతాయమ్మా. అటువంటి చట్టబద్ధమైన రక్షణ ఇవ్వడానికే నిన్న లోక్సభలో చట్టం చేశారు. మీరు వచ్చాక అసెంబ్లీలో మార్చడానికి వీలు లేకుండా. సో ఇది అమరావతికి సంబంధించిన అంశం. లోపల పేజీల్లో కూడా ఫుల్గా రాశారు. ఇక వైభవోపేతం రాములవారి కళ్యాణం నిన్న ఒంటిమిట్ట శ్రీరాముడి ఆలయంలో కోదండరామస్వామి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు గారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు వెళ్ళి. ఇక ట్రంప్ గజిబిజి మాటలు, 2-3 వారాల్లో యుద్ధం ముగుస్తుందని తొలుత వ్యాఖ్య, హర్మూజ్ను తెరవకపోయినా దాడులు ఆపుతామని ప్రకటన, తర్వాత స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు. హర్మూజ్ను తెరవకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిక, పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, యుఏఈలో డ్రోన్ శకలాలు తగిలి భారతీయుడికి గాయాలు. ట్రంప్ వంటి మూర్ఖుడికి రెండోసారి అధికారం ఇచ్చి అమెరికా ప్రజలు ఎంత తప్పు చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి. మూర్ఖులకు అధికారం ఇవ్వడమే తప్పు, రెండోసారి ఇచ్చారంటే ఎలా ఉంటుంది అనేది ఆయన నిర్ణయాలు, ఆయన మాటలని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుణపాఠం నేర్చుకోవాలి. ఇక బీసీలు వెనుకబాటుతనంపై ఇది యుద్ధానికి సంబంధించి అయితే ఇదిగో అమెజాన్పై దాడి, అన్నంత పని చేసిన ఇరాన్, అమెరికన్ టెక్ కంపెనీ లక్ష్యంగా క్షిపణులు, బహ్రెయిన్లో డేటా సెంటర్ ధ్వంసం, మస్క్ స్టార్ లింక్ను కొడతామని హెచ్చరిక, గల్ఫ్లోని వివిధ ప్రాంతాలపైన దాడులు, ఖతర్ తీరంలో చమురు ట్యాంకర్కు నిప్పు, కువైట్ విమానాశ్రయంలో అంటుకుంటున్న ఇంధన ట్యాంకులు, ఇజ్రాయెల్ పైన దాడులు, ఇరాన్ లెబనాన్పై ఇజ్రాయెల్ పెనుదాడులు, ఇస్ఫహాన్ విమానాశ్రయంలో విధ్వంసం, యుద్ధంలోకి సౌదీ, యుఏఈ. సో ఇరాన్ అన్నంత పని చేసింది. అమెరికా టెక్ కంపెనీలు, అమెరికన్ కంపెనీలు భాగస్వామ్యం ఉన్న గల్ఫ్ సంస్థలపై దాడులకు దిగింది. బుధవారం బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్పైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. భారీ పేలుళ్లతో డేటా సెంటర్కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఈ సెంటర్ వేదికగా అందుతున్న అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు నిలిచిపోయాయి.
ఇక ట్రంప్ కుప్పిగంతులు అనేది కూడా ఇక్కడ రాసుకొచ్చారు. సో యుద్ధానికి సంబంధించి వార్తలు అవి పక్కన పెడితే బీసీలు వెనుకబాటుతనంపై అధ్యయనం అంటే కులగణన చేస్తారేమోనని ఒక టాక్ వచ్చింది. కులగణన కాదంట, కానీ బీసీల మీద సమగ్ర కుటుంబ సర్వే ప్రాతిపదికన ఒక అధ్యయనం చేసి దాని ఆధారంగానే బీసీ కోటా నిర్ధారిస్తారంటండి. కమిషన్కు వివరాలు అందించిన ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలు వెనుకబాటుతనంపై అధ్యయనం చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకోనుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుకు తాజాగా రూపొందించిన డేటానే ప్రాతిపదికగా తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను డెడికేటెడ్ కమిషన్ పరిశీలించనుంది. సో కులగణన పక్కన పెట్టేసి ఇది చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వస్తే చొరబాటుదారుల రక్షణకు చట్టం, మెజార్టీలు మైనార్టీలు అవుతారు. ప్రధాని మోదీ ధ్వజం, అస్సాంలో మహిళా కార్మికులతో కలిసి తేయాకు సేకరణ, ఆన్ స్క్రీన్ డిజిటల్ విధానంలో మూల్యాంకనం, రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. పాలిటెక్నిక్ విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్ స్క్రీన్ డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల పరీక్ష పత్రాలను బుధవారం నుంచి విశాఖ ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాలలో స్కాన్ చేస్తున్నారు. జవాబు పత్రంలోని 32 పేజీలను స్కాన్ చేసి వాటికి ప్రత్యేక కోడ్ ఇస్తున్నారు. వాటిని ఇతర ప్రాంతాల్లోని అధ్యాపకులకు ఆన్లైన్లో పంపుతున్నారు. వారి వద్ద ఉండే ల్యాప్టాప్, డెస్క్టాప్ సిస్టమ్ ద్వారా ఆయా పేపర్లను వారు దిద్దుతున్నారు. ఇక మావిగన్ను రాజధానిగా ప్రకటించండి. నమస్తే దండం. సరే, ఈనాడులో రాశారు. ఇక ఉపాధి పనుల సామాజిక తనిఖీల్లో దేశంలో ఏపీ తొలి స్థానం అంటండి. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ గ్రామ సభల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర సామాజిక తనిఖీ విభాగం డైరెక్టర్ శ్రీకాంత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైభవోపేతం రాములవారి కళ్యాణం, మగ్గం నేసిన హోంమంత్రి అనిత. ఏ ఫోటో కోసం షో చేసి ఉంటారు, దానికే మగ్గం నేసిన హోంమంత్రి అనిత. మగ్గం నేసి చీర నేస్తారంటే ఆమె కూర్చోవడం, ఫోటో దిగడం, వీళ్ళేమో రాసేయడం. కిషన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఎంపీలు, అమరావతిపై బిల్లుపై చర్చలో పరస్పర విమర్శలు. డబుల్ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్లపై కఠినంగా వ్యవహరించండి, వారిపై చర్యలు, ఇతరులకు హెచ్చరిక కావాలి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి ఐజీకి హైకోర్టు ఆదేశం. అనంతపురం పట్టణంలో ప్రైవేట్ ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్లు సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలని రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి ఐజీని హైకోర్టు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్లు సిబ్బందిపై తీసుకునే చర్యలు, ఇతర అధికారులకు గట్టి హెచ్చరిక కావాలని చెప్పింది. ఇక పురా నగరపాలక సంస్థల్లో పెరిగిన వార్డులు, డివిజన్ల సంఖ్య అండి. సో జీవీఎంసీలో ఇప్పటి వరకు 198 ఉంటే ఇక మీద 120. విజయవాడలో 64 డివిజన్లు ఉంటే ఇప్పుడు అవి 86 అయ్యాయి. ఏలూరులో 50 ఉంటే 62 అయ్యాయి. అనంతపురం, ఒంగోలు, విజయనగరం, చిత్తూరు, మచిలీపట్నం అన్నీ కూడా 50 ఉన్నవి కాస్త 62 వరకు వెళ్ళాయి. కడపలో 50, 66, తిరుపతిలో 50 నుంచి 66, కర్నూలులో 52 నుంచి 68, నెల్లూరులో 54 నుంచి 72, గుంటూరులో 57 నుంచి 76 డివిజన్లు పెరిగాయి. కొన్ని మున్సిపాలిటీల్లో కూడా పెంచబోతున్నారు. ఇక బస్ భవన్ ఏ బ్లాక్ కేటాయింపుపై వివాదం, తెలంగాణ సీఎస్కు ఏపీ సీఎస్ లేక కమర్షియల్ ట్యాక్స్ శాఖకు కేటాయింపుపై అభ్యంతరం. సో ఆంధ్రజ్యోతిలో రాశారు. హైదరాబాద్ బస్ భవన్లో వివాదం, ఏపీఎస్ఆర్టీసీ భవన్లోకి తెలంగాణ వాణిజ్య శాఖ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశం. కేంద్రం విభజించే వరకు ఆగాలన్న ఏపీ, పట్టించుకొని తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఉమ్మడి ఆస్తులు పంచకపోవడం కారణంగా ఇదిగోండి ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ భవన్ ఉంది తెలంగాణలో, మనకి హైదరాబాద్లో ఏపీఎస్ఆర్టీసీ భవన్ ఉంది, దాన్ని ఇంకా విభజించలేదు. దాంతో తెలంగాణ వాళ్ళు అక్కడ తెలంగాణ వాణిజ్య శాఖ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి కూర్చున్నారంట. కేవీపీకి రెడ్ కార్నర్ నోటీస్పై కౌంటర్ దాఖలు చేయండి, కేంద్ర హోం, విదేశాంగ శాఖలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు, కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు. ఇది అమరావతి చట్టం. అమరావతికి ఆమోదం, ఆంధ్రులకు దక్కిన గౌరవం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంజమూరులో సీఎం చంద్రబాబు. సో చంద్రబాబు గారు నిన్న పేదలకు సేవల కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో. అక్కడ పింఛన్ల పంపిణీలో పాల్గొని ఆ తర్వాత ప్రజావేదికలో పాల్గొని ఆ తర్వాత కార్యకర్తలతో మాట్లాడారు. ఇక్కడ అనేక అంశాలు మాట్లాడుతూ అమరావతి చట్టబద్ధం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉచిత విద్యుత్ పథకంతో చేనేత కుటుంబాలకు ఉపశమనం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తెచ్చి మరో ఎన్నికల హామీని నెరవేర్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద మగ్గానికి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మిథున్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు. వైకాపా పాలనలో రాజధాని విషయంలో జరిగిన దమనకాండ గురించి గట్టిగా మాట్లాడిన భాజపా ఎంపీ సీఎం రమేష్ను లక్ష్యంగా చేసుకొని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను స్పీకర్ స్థానంలో ఉన్న ఎన్కే ప్రేమచంద్రన్ రికార్డుల నుంచి తొలగించారు. పాలసీని ప్రభుత్వాన్ని విమర్శించకుండా సీఎం రమేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు మిథున్ రెడ్డి. అందుకనే అవి తొలగించారు రికార్డుల నుంచి. అమరావతి మరో హైదరాబాద్లో అవతరిస్తుంది. శివసేన, అకాలీదళ శిరోమణి, ఇండిపెండెంట్ వీళ్ళందరూ మాట్లాడారు, ఒక్క వీళ్ళు తప్ప. ఇక అమరావతికి చట్టబద్ధత లభిస్తుంటే జగన్ వెన్నులో వణుకు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజం. అమరావతి బిల్లు ఆమోదం చారిత్రాత్మక మలుపు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. సరైన ప్రణాళిక యంత్రాలతో 2027 జూన్కు పోలవరం నిర్మాణం సాధ్యమే. వాల్ రాతి కూర్పు సమస్య పరిష్కారమైంది. బ్లీడింగ్ ప్యానెళ్ల కోర్ పరీక్షల నాణ్యతను తెలియజేస్తున్నాయి. బావర్ నుంచి సమాచారం మొత్తం సేకరించి డాక్యుమెంట్ చేయాలి అని విదేశీ నిపుణుల బృందం 6వ పర్యటన సిఫార్సులు. విదేశీ నిపుణుల బృందం 2 నెలలకు ఒకసారి వచ్చి పోలవరం పనులు చూస్తుంది కదా, చూస్తూ వాళ్ళు మరోసారి ఒక నివేదిక ఇచ్చి సరైన ప్రణాళిక యంత్రాలు ఉంటే 2027 జూన్ నాటికల్లా పోలవరం పనులు అయిపోతాయి, నిర్మాణం పూర్తయిపోద్ది అని కొన్ని సూచనలు చేశారన్నమాట. ఇక జేహాదీ వైపు ఎలా ఆకర్షితులయ్యారు, మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేశారు, ఉగ్రమూలాల కేసుల నిందితుల్ని ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు. సో విజయవాడలో పట్టుబడిన ఉగ్రమూలాల నిందితులు ఉన్నారు కదా, వాళ్ళని పోలీసులు రకరకాల కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. సో అదొకటి ఇచ్చారు. సో ఇవన్నీ ఈనాళ్ళ అంశాలు. ఈ పక్కన పెట్టి సాక్షిలోకి వెళ్ళి ఈ పనికిమాలిన ప్రెస్ మీట్ కాకుండా వేరే అంశాలు చూద్దాం. మధ్యాహ్న భోజనంలో బల్లి అంట 5 విద్యార్థులకు. అన్నమయ్య జిల్లా పొంగనూరులోని ఓ మున్సిపల్ పాఠశాలలో బల్లి పడిన మధ్యాహ్న భోజనం తిన్న 5 విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఇక గురుకులంలో ఎలుకలంట. విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులను మళ్ళీ ఎలుకలు కరవడం కలకలం రేపింది. అయ్యో, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ హాస్టల్స్లో ఎలుకలేంటో బల్లులేంటో. ఇక ఆరోగ్యశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య సేవలను పూర్తిగా నిలిపేసిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు. ఇది చూసారా, మొత్తం 11 పార్టీల నుంచి 18 మంది ఎంపీలు మాట్లాడి లోక్సభలో ఒక చారిత్రక బిల్లును ఆమోదిస్తే దాన్ని ఎక్కడా హైలైట్ చేయకుండా కేవలం ఒక ఎంపీ మాట్లాడిన దాన్ని మాత్రమే హైలైట్ చేశారు. ఇది సాక్షి బుద్ధి. మహా రియల్ ఎస్టేట్ కుంభకోణం, అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు రియల్ వ్యాపారం అని చెప్పి ఈయన మాట్లాడిన అంశాన్ని హైలైట్ చేస్తూ కింద ఇచ్చారు అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం అని. ఇక తవ్వుకో తమ్ముడు వెరైటీస్ పైరవి పంజా. పులివెందుల నియోజకవర్గంలో గనులను చెరబట్టిన టీడీపీ నేతలు. కోట్ల విలువైన వెరైటీస్ నిక్షేపాలు బహిరంగ దోపిడీ. అక్రమ మైనింగ్ ద్వారా 100 కోట్ల వెరైటీస్ నిక్షేపాల తస్కరణ. ఒక్క సంక్రాంతి రోజునే 10 కోట్ల విలువైన ఖనిజం తరలింపు. వ్యవహారం అంతా టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రేవు కొనసాగంలోనే. చోద్యం చూస్తున్న మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు. ఫిర్యాదులు బుట్టదాఖలు, రోధిస్తున్న లీజుదారులు. సో తవ్వుకో తమ్ముడు. వేముల్లో టీడీపీ నేతల ఆధ్వర్యంలో వెలసిన అక్రమ మైనింగ్. సో పులివెందుల నియోజకవర్గంలో వెరైటీస్ విలువైన ఖనిజం ఉంది. సో దాన్ని అక్రమంగా తవ్వుకుంటున్నారంట ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు, అది రాశారు. తర్వాత దాడులు ఉధృతం. ఇక నిండు వెన్నెల్లో రామయ్య కళ్యాణం. పార్లమెంటు ముందుకు లోక్సభ బిల్లు. సీట్ల పెంపునకు ఆమోదముద్ర. అందుకోసం సమావేశాలు పొడిగింపు. నేడు నిరవధిక వాయిదా ఉండబోదు. 3వ వారంలో ప్రత్యేక సమావేశాలు. 3 రోజులు జరిగే అవకాశం. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ చట్టాల సవరణకు బిల్లులు. సో లోక్సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్ బిల్లులు ఈ సెషన్స్లోనే తీసుకురావాలని కేంద్రం గట్టిగా ఉంది కాబట్టి తీసుకొస్తారంట. లోపల పేజీల్లో మొత్తం ఇదే. వెళ్ళిపోమ్మా, నిన్ను చదవను ఇంకా. అమెజాన్పై దాడి. వాణిజ్య సిలిండర్ ధర పెంపు 195.5 పెంచారంటండి చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్ మీద. మొత్తం మీద 2,235 రూపాయలకు చేరుకుంది వాణిజ్య సిలిండర్ ధర. ఇక
ప్రీమియం పెట్రోల్పై లీటర్కు 11 రూపాయలు పెంచారంట మళ్ళీ. వామ్మో, ప్రీమియం పెట్రోల్ ఆల్రెడీ 2 రూపాయలు పెంచారు, ఇప్పుడు 11 రూపాయలు పెంచారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రెగ్యులర్ మన పెట్రోల్ కూడా పెంచేస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఇక కొలువుకు కోతే, కొత్త నైపుణ్యాలు లేకుంటే ఇక ఇంటికే. 2026 మొదట 3 నెలల్లోనే వేల మందిని తొలగించిన పెద్ద పెద్ద సంస్థలు. నిన్న ఒరాకిల్ తొలగించింది, అంతకుముందు మెటా తొలగించారు. సో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా తొలగిస్తున్నారు. ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నారు, పొమ్మం లేక పొగబెడుతున్నారు. సో సాఫ్ట్వేర్ నిపుణులు చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి గుండెల్లో దడ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏఐ మీద పట్టు సంపాదించడానికి ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఆ క్వాలిఫికేషన్లో అక్కర్లేదు. 10th క్లాస్ పాస్ అయినవాడు కూడా ఏఐ మీద పట్టు సంపాదించేస్తున్నాడు. ఆ ప్రాంప్ట్లు ఏంటో, ఆ కమాండ్లు ఏంటో అందరూ ఏఐ చేసేస్తున్నారు. ఈజీ అయిపోయింది అందరికీ కూడా. సో అందుకు ఇప్పుడున్న వాళ్ళకి లక్షల్లో ప్యాకేజీ ఇచ్చే కంటే కొత్త వాళ్ళు ఏఐ నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగంలోకి తీసుకొని వాళ్ళకు ఒక 2 నెలల శిక్షణ ఇచ్చి వాళ్ళని వాడుకుంటే తక్కువ జీతం ఇవ్వచ్చు కదా అనే ఆలోచనలో పెద్ద పెద్ద ఐటీ సంస్థలు ఉన్నాయన్నమాట. అందుకని ఉద్యోగాలకు కోత పడుతుంది. ఇక చందమామను చుట్టొస్తాం. 1972 తర్వాత చంద్రుడిపై అధ్యయనానికి మానవ సహిత యాత్ర చేపట్టిన అమెరికా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో జాబిలిని చుట్టి రానున్న 4 వ్యోమగాములు 10 రోజుల మిషన్. సో 10 రోజుల పాటు జాబిల్లి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తారంట 4 వ్యోమగాములు. బాంబులను తప్పించుకుంటూ భారత్కు యుద్ధానికి ముందు ఇరాన్లో చిక్కుకున్న ఢిల్లీ వ్యక్తి. అది మా యుద్ధం కాదు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడి. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధంలోకి తాము దిగే ప్రసక్తి లేదని, ఆమె తమ యుద్ధం కాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ఇరాన్లో ఐఆర్జీసీ పాలన. అధ్యక్షులు మసూద్ నిర్ణయాలను బుట్టదాఖలు చేసిన చీఫ్ అహ్మద్, కీలక అధికార వ్యవస్థలపై పట్టు, రాజకీయ అనిశ్చితిలో పెజెష్కియాన్. దేశంలో డిజిటల్ జనగణన ప్రారంభం. ఏఈల పదోన్నతిలో సీనియారిటీ చెల్లదు. ఓకే, ఆర్ఎన్బి నేతన్నలకు నేనున్నా, వారి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తా. ఉచిత విద్యుత్ పథకంలో కొత్త కాంతులు. వేసవితో జాగ్రత్త, ఎండ తీవ్రత, వడగాడ్పులతో ముప్పు. నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం. లైసెన్స్ లేని డ్రైవర్ను పెట్టి 14 మంది ప్రాణాలు తీశాడు. అమ్మని, ఆ డ్రైవర్కి లైసెన్స్ కూడా లేదా? ఎంత దారుణం అండి. హరికృష్ణ ట్రావెల్స్ మార్కాపురంలో ప్రమాదం జరిగింది కదా, ఆ డ్రైవర్కి లైసెన్స్ లేదంట. హరికృష్ణారెడ్డి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు డ్రైవర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలో సెకండ్ హ్యాండ్ బస్సులను కొని కలిగిరి నుంచి తెలంగాణ, హైదరాబాద్, జగిత్యాల, బెంగళూరులోకి నడుపుతున్నాడు. 8 నెలల క్రితం హైదరాబాద్లో బస్సు కొని కలిగిరి నుంచి నిర్మల్, జగిత్యాల వరకు నడుపుతున్నాడు. సుమారు 2 ఏళ్లుగా హరికృష్ణ ట్రావెల్స్ బస్సులకు క్లీనర్గా పామూరుకు చెందిన యువరాజు పనిచేస్తున్నాడు. ఎలాంటి లైసెన్స్ లేకపోయినా తక్కువ జీతానికి వచ్చాడని కొన్నాళ్ళుగా ఈ బస్సుకు అతన్నే డ్రైవర్గా పెట్టుకున్నాడంట. ఎంత దుర్మార్గుడో చూడండి. రాళ్లతో కొట్టి చంపేయండి హరికృష్ణారెడ్డి అనేవాడిని. ఇటువంటి వాళ్ళని ఎవరైతే బాధితులు చనిపోయారో ఆ 14 మంది కుటుంబ సభ్యులకు అప్పచెప్పేయండి, రాళ్లతో కొట్టి చంపేస్తారు. 6 నెలల ముందే పోలవరం తొలి దశ. నాన్న నన్ను కొట్టొద్దు, పురుగుమందు తాగి చచ్చిపోతా. అబ్బా, కాళ్ళ మీద పడి వేడుకున్న కనికరం చూపిన తండ్రి కూతురి గుండెలపై కూర్చొని గొంతు నులిమి దాష్టికం. మేనల్లుడితో కలిసి చంపేసి చిత్రీకరణ. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన నేరం. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, అతడితోనే ఉంటానని కుమార్తె చెప్పడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు, కోపంతో రగిలిపోయాడు అని ఆ చౌడేశ్వరి అనే అమ్మాయిని అత్యంత దారుణంగా కొట్టి చంపేశాడంటండి. ఈ రోజుల్లో కూడా ఇటువంటి తండ్రులు ఉన్నారా? సరే, ఆంధ్రప్రభలో అమరావతి బిల్లు ఆమోదం గురించి రాస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ పైచిప్పు మావిగన్ని రాయాలి, మరి తప్పదు. ఇక 3 ముక్కలాటకు చెక్, ధర్మం గెలిచిందని నారాయణ గారు చెప్పిన అంశం. ఇక యుద్ధం, ఇది అన్ని పత్రికలు కవర్ చేసిన అంశాలను వీళ్ళు ఇచ్చారు. ఇక స్థానిక పోరు జోరు, కార్పొరేషన్ ఎన్నికల జోరు. రాష్ట్రంలో 13 కార్పొరేషన్లలో వార్డుల విభజన జరుగుతుందంట. ఏపీలో అతిపెద్ద కార్పొరేషన్గా జీవీఎంసీ 120 వార్డులుగా విభజన. 2వ స్థానంలో విజయవాడ, 3వ స్థానంలో గుంటూరు. సో వార్డుల విభజన ఇందాక ఈనాడులో రాశారు కదా, ఇక్కడ అలా రాసుకొచ్చారు. త్వరలో మరిన్ని ప్రాంతాలు విలీనం కాబోతున్నాయని. సో ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలండి. ఒక్కసారి ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం. ఈ బెంగాల్ ఎన్నికల మీద ఒక హాఫ్ బీట్ స్టోరీ రాసినట్టున్నారు. వారసుల బరిలో బెంగాల్, రాజకుటుంబీకులు భారీగానే, గతం కంటే పూర్తి భిన్నం.
సో ఇటు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్లో కూడా కొంతమంది వారసులను తీసుకొచ్చి దింపుతున్నారు. వారసులకు సహజమే. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి చాలామంది వారసులు వస్తారు. ఇక కాంగ్రెస్ వస్తే చొరబాటుదారుల రక్షణ చట్టం, ప్రధాని మోదీ డిజిటల్ జనగణన తొలిదశ ప్రారంభం, స్వయంగా వివరాలను నమోదు చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం రద్దు కేసు విచారణకు హాజరు. సర్పై 47 లక్షల అభ్యంతరాల పరిష్కారం. బెంగాల్లో ఆ ప్రక్రియ పురోగతిపై సుప్రీంకోర్టు సంతృప్తి. పశ్చిమ బెంగాల్లో ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తులో భాగంగా వచ్చిన 47.5 లక్షల అభ్యంతరాలను పరిష్కరించారంట. ఇక బిల్లులపై భగ్గు. జన్ విశ్వాస్ ఎన్డీఏ వర్సెస్ విపక్షం. చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం. పని లేకుండా జీతం తీసుకుంటున్న రాజీనామాకు ఆమోదం కోరుతూ రాష్ట్రపతికి యూపీ ఐఏఎస్ లేఖ. దాదాపు 8 నెలలుగా ఎటువంటి నిర్దిష్ట బాధ్యతలు, పని లేకుండా జీతభత్యాలు తీసుకుంటున్నందుకు నైతిక సందిగ్ధతలో ఉన్నానని, సాంకేతికంగా ఐఏఎస్ పదవి నుంచి వైదొలిగేందుకు తన రాజీనామాకు ఆమోదం తెలపాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రహి లేఖ రాశారు. అతను ఎందుకు ఇదంటే, ఐఏఎస్ అధికారి హోదాలో రింకు సింగ్ గతేడాది జూలైలో షాజహాన్పూర్ జిల్లా పువాయా పట్టణ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కార్యాలయ ఆవరణలో మరుగుదొడ్ల అపరిశుభ్రతకు బాధ్యత వహిస్తూ అక్కడ సమ్మె చేస్తున్న న్యాయవాదుల ముందు ఆయన గుంజీలు తీయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనతో యూపీ ప్రభుత్వం రింకు సింగ్ను వెంటనే రెవెన్యూ బోర్డుకు మార్చింది. అంతకుముందు 2009లో ముజఫర్నగర్లో సాంఘిక సంక్షేమ అధికారిగా పనిచేసిన సమయంలో 100 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు. సో అతను కాస్త అతి నిజాయితీపరుడు. సో అందుకని అతను పనిచేయలేకపోయాడు, ఈ వ్యవస్థలో ఇమడలేకపోయాడు. అందుకని అతనికి ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో అతను నాకు ఈ పదవి వద్దు, నేను రాజీనామా చేస్తానని వైదొలిగాడంట. సో ఇది ఒక ఆసక్తికరమైన స్టోరీ. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.